అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల సంగ్రామం సమీపిస్తోంది. పార్టీలన్నీ కూడాను తమ ప్రత్యర్థుల పేర్లు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆశావాహులందరూ కూడాను వారికి సంబంధించిన పార్టీల్లో టికెట్ వచ్చిన వారంతా కూడా టికెట్ కోసం ప్రచారం దిశగా అడుగులేస్తుంటే, టికెట్ రాని వారికి ప్రత్యామ్నాయ దిశగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న జనసేన, టీడీపీ ఒక నిర్ణయంకి వచ్చింది. కాకపోతే ఇటీవల హస్తినకు వెళ్ళి బీజేపీతో పొత్తుల్లో భాగంగా 2024 తమతో కలిసి రావాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీకి ఏ విధంగా దోహదపడుతుంది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలరావు అంటున్నారు. చూస్తే కనుక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే 2024లో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఒక దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పొత్తుతో ముందుకెళ్తున్నారు. బీజేపీతో కూడా స్నేహపూర్వమైన పొత్తు కోసం వెంపర్లాడుతున్న పరిస్థితిలో బీజేపీకి ఈ ప్రయత్నాలు ఏ విధంగా దోహదపడతాయి? శ్రీకాకుళం జిల్లాలో 2014 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగానే టీడీపీకి అధికారం వచ్చింది. 2024 మళ్ళీ అది కలిసి వస్తుందా? ఇప్పటికి కూడా బీజేపీ జనసేన పొత్తులో ఉంది. ఇప్పటికి కూడా ఈ మధ్యన టీడీపీ జనసేన పొత్తులోకి రావడం, వాళ్ళు చర్చించుకోవడం అంతా జరుగుతుంది. మేమైతే 2014లో కలిసి పోటీ చేసాం. 2019లో టీడీపీ జనసేన మాతో రానప్పటికి కూడా మేము అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసాం. ఇప్పుడు కూడా ప్రతి పార్లమెంట్లో, ప్రతి అసెంబ్లీలో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పొత్తు ఉందా లేదా అని కాదు, మేము గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ మొన్న పల్లి పోదావరా కార్యక్రమం చేసాం. అదేవిధంగా ఈ నెల 21 నుంచి 29 వరకు కూడా ప్రజాపోర్ 2 కింద పల్లెపోతున్నాం. గ్రామాలు పోయి ప్రజాపోర్ 2 కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈ నెల 27వ తేదీన మన కేంద్ర మంత్రి వర్యులు డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. 5 జోన్లు క్లస్టర్ మీటింగ్ కూడా 27 జరుగుతుంది. మీ పార్టీ కార్యకలాపాల విషయంలో 2019లో టీడీపీతో పొత్తు లేకపోయినా కూడా 19లో వైసీపీ వచ్చిన తర్వాత బీజేపీ తనదైన శైలిలో జనంలో నానుతూ ఈరోజు పార్టీని వినుబడింపు చేసుకుంటూ వస్తుంది. ఈ తరుణంలో 2024లో టీడీపీతో మళ్ళీ పొత్తు అని అంటే బీజేపీ నేతలకు అది ప్రాణ సంకటమా, లేకపోతే కలిసి వస్తుంది? ఆ విధంగా ఏమి ఉండదు. 2019లో వైసీపీ అధికారులు వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద వ్యతిరేకించాం. మద్య విధానంలో అయితేమి, ఇసుక విధానంలో అయితేమి, అన్ని విషయాలు కూడా ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందో అన్ని విధానాల మీద కూడా భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరితో పాటు మేమందరం కూడా వ్యతిరేకంగా కూడా అనేక కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. 2024లో టీడీపీ పొత్తు ఉందా లేదా అది అంతా జాతీయ పార్టీ చూసుకుంటుంది. మేమైతే అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కలిసి వచ్చే ప్రక్రియ మాత్రం బీజేపీ, టీడీపీ కలిసి వస్తే అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 99 కావచ్చు, 2014 కావచ్చు, మళ్ళీ 14 2024 కూడా అది కలిసి వచ్చే రోజుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ పొత్తుల కోసం లెంపర్లాడే పరిస్థితి ఏదైనా భారతీయ జనతా పార్టీ అవసరం రీజనల్ పార్టీస్ ఉంది. రాబోయే ఈసారి కూడా మూడోసారి కూడా మోడీ గారు ప్రధానమంత్రి రావడం ఖాయం. అన్ని సర్వేలు, ప్రజలతో అభిప్రాయం కూడా ఈ మధ్య రామాలయ నిర్మాణం తర్వాత ఏదైతే 500 సంవత్సరాల పెండింగ్ ఇష్యూని మోడీ గారు తేల్చి మొన్న జనవరి 2వ తేదీన భూమి పూజ చేశారు, ఆలయ ప్రారంభం చేశారు. దాని తర్వాత దేశంలో ఒక రకమైన మార్పు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఏ ఇష్యూనైనా చారిత్రక నిర్ణయాలను తీసుకుగలదు. ఏదైనా దేశం పనికొచ్చే విషయాల్ని మనం పరిష్కరించగలదని దమ్మున నాయకుడు, సత్తా ఉన్న నాయకుడు ఒక్క నరేంద్ర మోడీ నిర్ణయానికి దేశంలో వచ్చారు. ఈ మధ్యన 60%, 64% కూడా మళ్ళీ ఆయనే ప్రధాని కావాలని కోరుకున్నారు. సర్వేలు కూడా మాకు 400 సీట్ టార్గెట్. మోడీ చరిష్మే బీజేపీకి ఉంది. రాష్ట్రంలో ఆ పరిణామాలు ఏ మేరకు దోహదపడదు? మోడీ చరిష్మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. మా బలం పెరిగింది, మేము కూడా బలమైన శక్తిగా ఎదుగుతాం. మీరు పెరిగిన ఈ బలాన్ని మరొకరు కనుక జత కూడితే మీ బలం క్షీణించే పరిస్థితి? మా బలం ఏమీ క్షీణించదు, ఏమీ ఉండదు. అది పొత్తులు ఉంటాయా ఉండవా, అవసరమా లేదంది జాతీయ పార్టీ చూసుకుంటుంది.
ఆ దిశగా జాతీయ పార్టీ ఏం చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి మనం అందరం పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్ని హేతుబద్ధంగా విభజించారు. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పి 10 ఏళ్ల పాటు స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. ఆ కాల గడువు ముగుస్తున్న ఈ తరుణంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరో 5 ఏళ్ల పాటు ఈ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగారు. దాన్ని ఏ విధంగా తీసుకో? ఇప్పుడు ఈ ఇష్యూ మాట్లాడడం అనవసరం అండి. ఎందుకంటే గత 10 ఏళ్ళు విభజన చట్టంలో ఉమ్మడిగా హైదరాబాద్ రాజధానిగా వాడుకోవచ్చని చెప్పేసి కేంద్రంలో చట్టం చేసింది. అయినప్పుడు కూడా గతంలో టీడీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ దిశగా హైదరాబాద్ని వాడలేదు. వీళ్ళు అమరావతి వచ్చారు. అమరావతిలో రాజధానిగా మనం చేసుకున్నాం. దీన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప మళ్ళా ఇది ఆ ఇష్యూని ఎత్తి రైట్ చేసి ఇది రాజకీయం చేస్తున్నారు తప్ప దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ప్రయోజనం ఉండదు. మరి ఆయన సులాభం కోసం చేశారా, లేకపోతే పార్టీకి సంబంధం లేదని బొత్స సత్యనారాయణ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది? అది వాళ్ళ వ్యక్తిగత విషయం, స్వలాభం కోసమే. ఇప్పుడు రాజధాని ఆల్రెడీ టైం అయిపోయింది. ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోలేదు. మనం 10 సంవత్సరాలు విభజన చట్టంలో ఉమ్మడిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు అని చెప్పారు. ఉన్నప్పటికే మనం వాడుకోలేదు. టైం అయిపోతున్న తరుణంలో మళ్ళీ అక్కడ అది ఇష్యూ అప్రస్తుతం. అంటే 5 ఏళ్ళు కావాలని అడగడం వెనక అసలు ఆంతర్యం ఏమని భావిస్తున్నారు పొలిటీషియన్? రాజకీయ దురుద్దేశం అండి. రాజకీయ దురుద్దేశంతో ఆయన మాటలవి రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో మాట్లాడిన మాటలు కావు. అమరావతి పేరు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నోటినొచ్చింది. శంకుస్థాపన కార్యక్రమం కూడా ఆయన హాజరయ్యారు. అటువంటి అమరావతి రాజధానిని పూర్తిగా నిర్వహించేసి పరిపాలనా సౌలభ్యం పేరుతో 3 రాజధానుల నినాదం తీసుకుని వచ్చిన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి వైఖరి ఈరోజు అంటే వైవి సుబ్బారెడ్డి చేత ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేయించారని అనుకోవచ్చు. దీన్ని డైవర్ట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది. మేము రైతుల పట్ల కూడా సంఘీభావం తెలిపాం. పార్టీ కూడా సపోర్ట్ చేసింది. ఆయన మాటలు మరి ముఖ్యమంత్రి చెప్పారా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడా విషయం మనకు తెలియదు. ఇవి గనక పొత్తులు ఆహ్లాదకర వాతావరణంలో గనక మళ్ళీ ఒకసారి పాత రోజులు ప్రక్రియ గనక సెట్ అయితే రేపు 2014లో బీజేపీకి శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చినటువంటి టిక్కెట్పై వచ్చిన దుమారం ఈసారి అటువంటి ప్రక్రియ ఉండదా? మేము అన్ని జిల్లాలకు మా జిల్లాకు కూడా టిక్కెట్ కావాలి. పార్టీ బలోపేతం కావాలంటే మేము కూడా పొత్తులు ఒకరైతే బాగా శ్రీకాకుళం కూడా ఒక అవకాశం ఇవ్వండి, ఒక సీట్ ఇవ్వండి అని అడుగుతాం. అందులో తప్పే లేదు. ఇస్తే అందరం కలిసి పనిచేస్తాం. ఇప్పటికే పొత్తుల్లో ముందు వరుసలో జనసేన ఉంది, రెండో వరుసలో బీజేపీ వస్తుంది. సో వీరిద్దరిలోనే ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని రీజనల్ పార్టీ టీడీపీ భావించవచ్చు? మీ అనుభవం అంటే అది రీజనల్ పార్టీ, అది వ్యక్తితో ముడిపడిన పార్టీ. అది మాది జాతీయ పార్టీ. ఇది ఒక పెద్ద అత్యున్నతమైన బోర్డు ఉంటుంది. అన్యాయాలు తీసుకుంటారు. ఎవరో ఒక వ్యక్తి తీసుకోవాలి నిర్ణయం కాదు. అదే జనసేన పార్టీ అయితే ఆ నిర్ణయం ఫైన్లు. చంద్రబాబు నాయుడు అయితే ఇంతలో నిర్ణయం ఆ పార్టీ ఫైన్లు. మాది ఆ విధంగా జాతీయ పార్టీలో ఆ విధంగా జరగదు. అందువల్ల మాది ఇంచుమించు కొన్ని 18 రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం. దేశం మొత్తం పరిపాలిస్తున్నాం. మళ్ళీ అధికారంలో వస్తాం. మా మాటకి రేపు కేంద్రంలో బీజేపీ వస్తే రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ అదే ఆ పొత్తున్న సర్కారు కానీ అక్కడ ఆ సర్కారు ఉంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం మాత్రం కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చింది. శర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టారు. సో ఆమె ఈ ప్రత్యక్ష రాజకీయాల విషయంలో బీజేపీకి ఏవైనా గండి కొట్టే పరిస్థితి ఉందో కాంగ్రెస్ పార్టీ? ఆవిడ వల్ల ఎటువంటి గండి కొట్టే పరిస్థితి లేదు. ఏంటంటే దేశం ముక్త కాంగ్రెస్ నినాదంతో పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. మొన్నే ఎస్పీ చవాన్ గారు మన మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీలో చేరారు. చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ రాను గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావని సర్వేలు చెప్తున్నాయి. అందువల్ల 400 పైసలకు బీజేపీకి ఎన్డీఏకి వస్తుంది. అందువల్ల ఈ బీజేపీని ఎన్డీఏని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సెమిడ వల్ల కానీ ఇంకా జరగదు. చూస్తే కనుక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పొత్తుల వ్యవహారం మాత్రం అధికారంలోకి తెచ్చేందుకు కలిసి వచ్చే ప్రక్రియ గత అనుభవాలు చెప్తుంది. అందులో భాగంగానే
2014లో బీజేపీతో పాటు పొత్తు పెట్టుకున్న టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. విభజన ఆంధ్రప్రదేశ్ను 5 ఏళ్ల పాటు నిర్వికారంగా పరిపాలించడం జరిగింది. 2019లో పొత్తులు బెడిసికొట్టడంతో అధికారం కోల్పోయినటువంటి టీడీపీ ఈరోజు బీజేపీతో కలిసి 2024లో ఎన్నికలకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు గనక ఫలిస్తే శ్రీకాకుళం జిల్లాలో బీజేపీకి మాత్రం పూర్వ వైభవం వచ్చేందుకు, ఎందుకంటే 2014లో పొత్తుల్లో భాగంగానే బీజేపీకి ఒక టిక్కెట్ కేటాయించినప్పుడు కూడా అప్పుడున్న పరిణామాల నేపథ్యంలో పార్లమెంటరీ స్థానంలో ఉన్నటువంటి అనిశ్చిత కారణంగా పోటీ చేసే అవకాశం రాకపోతే 2024లో శ్రీకాకుళం జిల్లా నుండి ఒక నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి నిలబడడం ఖాయం. అది కూడా పొత్తులు ఫలించినట్టయితే. జనసేన టీడీపీ విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు కావడంతో వారికి వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయి. బీజేపీ పార్టీకి మాత్రం తమ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో ఒక కార్యరూపం ఉంటుంది. ఆ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో మాత్రం పూర్తి నిర్ణయాలు వారిపైనే ఉంటాయి. కాబట్టి 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుండి బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడతారన్నా కూడా ఆశ్చర్యపోకర్లేదని చెప్పి వేణుగోపాలరావు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.